ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21, 22 వచనాల్లో ఇంతకీ ఏం చేస్తాడు తను? ద్వారపాలకుడు అంటే ఒక సెక్యూరిటీ గార్డ్, ద్వారపాలకుడు. ఆ రాజుగారి అంతఃపురానికి 9 ద్వారాలు ఉన్నాయి. ఆ 9 ద్వారాలు ఒక ద్వారం కాడి ఈ వ్యక్తి ఉంటాడు. లోపలికి వచ్చే వాళ్ళకి గేట్ తీస్తాడు, బయటికి వెళ్ళే వాళ్ళకి గేట్ తీస్తా ఉంటాడు ద్వారపాలకుడు. పైపెచ్చు చెర్ర పట్టబడిన యూదుడు అంటే బానిసత్వపు అనుభవంలో ఉన్న వ్యక్తి, చెర్ర పట్టబడిన వ్యక్తి, బానిస. ఇతను తన పనిలో నమ్మకత్వాన్ని కనపరిచాడు అన్న సంగతి నాకు అర్థమైంది. రాజును చంపాలని తన తోటి ద్వారపాలకులు మనసులో బాధ పెట్టుకొని రాజుగారినే చంపేద్దామని ఆలోచన చేసినప్పుడు ఈ మొర్దుకై నాకెందుకంటే ఎవడు కర్మ ఆడిది, ఎవరు పాపం వాళ్ళు పోతారులే అని కాము ఉండకుండా ఈ సమాచారం రాజుగారికి చేర్చబట్టి రాజు ప్రాణాలు కాపాడబడ్డాయి. అసలు ఎందుకంటే చేసావు మొర్దుకై అంటే రాజు అలాగే దేవుడు నన్ను నమ్మాడు, ఈ పని అప్పగించాడు, నేను నమ్మకంగా నా పని చేయాలంటే తన బలం ఏంది అంటే నమ్మకత్వం. ఒక విశ్వాసికి, ఒక సేవకుడి బలం ఏంది? నమ్మకత్వం. నేనున్నా, దేవుడు నమ్మి సేవ అప్పగించాడు, నేను నమ్మకంగా పని చేస్తే నమ్మకస్తునికి సామెతలు 28 ప్రకారంగా మెండైనా దెబ్బలా దీవెనలు. నాకు అర్థమైంది ఒకటే, సేవ డెవలప్ అవ్వాలంటే మంచిగా పాటలు రాయాలా, గాన ప్రతిగానాలు చేయాలా, లేకపోతే మంచి వాయిద్యకారులు మెయింటైన్ చేయాలా, మంచి సౌండ్ సిస్టమ్ మెయింటైన్ చేయాలా, లేకపోతే ఒక సుందరమైన మందిరం కట్టి రండి మాతో కలిసి ఆరాధన చేయండి అంటే సరిపోద్దా? నాకు బైబిల్ నేర్పిన ఒక నిగూఢ సత్యం ఒకటే, మనల్ని దేవుడు ఆశీర్వదించాలంటే, దేవుని ఆశీర్వాదం మన తరాల్ని ఏలాలి అంటే మనలో కనపడాల్సింది మన టాలెంట్ కాదు. నాకు అర్థమైంది ఒకటే, నమ్మకత్వం. ఆమేన్. నమ్మకత్వం. నమ్మకస్తునికి మెండైన దీవెన. దెబ్బలంటే వెనక్కి తిరిగి చూడడం, దీవెనలు కదా ఎగిసిపడుతుంటా నాకు కావాలని. మరి ఎవరికి? పౌలు పాస్టర్ గారు, తిమోతి పాస్టర్ గారు అంటారు, ప్రతి విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి, నమ్మకస్తుడికి మెండైన దీవెనలు. బైబిల్ అంతటిలో 5 సందర్భాలు మీ ఎదురు తీసుకొచ్చాను. ఏ విషయంలో నమ్మకంగా ఉండాలి? ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకం ఉండాలి. 2, ఈ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు సేవకుని వాడుకుంటాడు. ఆత్మీయ తండ్రి, సంఘ కాపరి, నాయకుడు సేవకుని ఎదుట నమ్మకస్తులు ఉండాలి. రక్షించబడిన మనల్ని గాలి వదిలేశాడా? లేదు. గాయపడ్డ బాటసారిని పూటకూలు మన ఇంటికి చేర్చినట్లుగా, ఆదామును ఏదేను తోటకు చేర్చినట్లుగా మనల్ని ఒక సహవాసంలోకి చేర్చాడు. మందిర అనుభవంలో, మందిరానికి వెళ్ళే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. మరి అలా వెళ్ళి వచ్చేది సరిపోద్దా? దేవుడు సంఘానికి ఒక బృహత్తరమైన బాధ్యత ఇచ్చాడు. మనల్ని నమ్మి, మన అందరు నమ్మి, నేను ఒక పెద్ద పాలేరు, నేను ఒక ఎవరిని పెద్ద పాలేరు, మీరు చిన్న పాలేరు, అంతే. మనందరం దేవుని తోటలో పని వాళ్ళం. ఎలా చెప్పగలిగావు? యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన భుజములపై ఏముంది? రాజ్యభారం ఉంది. సంఘానికి శిరస్సు యేసు ప్రభు. మనం ఆయన అవ్వాలంటే మన మీద బృహత్తరమైన బాధ్యత ఉంది, పరిచర్య చేయాలి. ప్రతి ఒక్కరూ దేవుని పనిలో పాలిభాగస్తులు అవ్వాలి. పరిచర్యలో నమ్మకస్తులు ఉండాలి. సేవకుడు చూస్తున్నాడా? పక్క వాళ్ళు చూస్తున్నారా? వాళ్ళు ఏమైనా విమర్శిస్తున్నారా? నా కోసం మంచిగా చెప్తున్నారా? ఈ బోడి వ్యవహారం మనకు అవసరం లేదు. మనం దేవుని ఎదుట పని చేయాలి. ఆమేన్. సామ్యూయేలు కోసం ఏమని రాయబడి ఉంది? సామ్యూయేలు ప్రవక్త గారు చిన్న వయసులో ఏలీ గారు ఉన్నప్పుడు దేవుని ఎదుట ఏలీకి పరిచర్య చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 5వదిగా మన జీవనం కొరకు జబ్బులు ఇచ్చాడా, డబ్బులు ఇచ్చాడా? చెప్పండి గట్టిగా. జబ్బులు అన్నాడు చూస్తున్నారు ఒక్కొక్కరు. జబ్బులా డబ్బులా? డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులు ఉండాలి.